వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. మంగళవారం నాడు ఒక్కరోజే 4 ప్రదేశాల్లో దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వైనం శ్రీకాకుళం జిల్లా పలాసలో నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఓ మహిళ జీడి ఫ్యాక్టరీలో పని ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న క్రమంలో వెనక నుండి ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి సంతోషి అనే మహిళ మెడలోని పుస్తెలతాలను తెంపుకుని పారిపోయారు. అక్కడ అందరూ చూస్తుండగానే దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడడంతో నివ్వెరపోయారు. క్షణాల్లో తస్కరించి పారిపోవడంతో అక్కడున్నవారు ఏమీ చేయలేని పరిస్థితి అంటూ చెబుతున్నారు. బాధితురాలు మాట్లాడుతూ తలది రెక్కాడితే డొక్కాడని పరిస్థితిని లబోదిబోమంటూ తన భర్తతో పాటు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకే రోజు 4 చోట్ల దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడతామని చెప్పినట్లు బాధితురాలు చెప్పుకొచ్చారు. బడ్డీ నుంచి వస్తున్నాను. రోడ్డు మీద మామూలుగా ఎస్ఆర్ దగ్గర తెంపేశారు. 2 తులాలు తాడు. అలా తెల్లవారి నిండు కష్టమనగా అయిపోతుంటే ప్రాణంకి ఎలాగంటాలుగా అయిపోతుంది. వాళ్ళు ఎలాగొచ్చారమ్మా? బైక్ మీద, మామూలు బైక్ మీద వచ్చారు. వెనక ముందు ఒక డ్రైవింగ్ చేస్తాడు, వెనక్కున్నాడు, నల్లగున్నాడు, సన్నంగా ఉన్నాడు. అది అంటే ఎక్కడది ఆ బైక్, ఎక్కడది ఏంటి ఏమైనా ఐడియా ఉందా? నేను ఈ తాడు తెంపిన దీని మీద ఏడు గమనించలే. అది పుస్తల తాడమ్మా? అది పుస్తల తాడు. ఎన్ని తులాలు ఉంటుంది? 2 తులాలు. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? ఏమన్నారు పోలీసులు? ఇలా తెల్లవారి నుంచి 4-5 ఇలా జరిగాయి, ఎంక్వైరీ చేస్తాము అంటున్నారు. అంటే ఈరోజు ఇంచుమించు 4-5 జరిగాయి అన్నారా? మీ పేరమ్మా? సంతోష్. ఇంటి పేరు? చిత్తరెడ్డి.